బ్రేకింగ్ న్యూస్ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి షాక్ గురిచేస్తా ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ ప్రధానమైన మంత్రులు ఉండే స్థానాల్లోనే ఎమ్మెల్యేలు ఉండే ఆ నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి ఆయా మంత్రులకైతే షాక్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్కకైతే ఘోర పరాజయం ఎదురైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ములుగు జిల్లా ఏటూరు నగరం గ్రామంలో దాదాపు 3000 పైచిలుకు ఓట్లతో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అఖండ విజయం సాధించింది. అదే గ్రామానికి మంత్రి సీతక్క 5 సార్లు పర్యటనకు వెళ్ళి అక్కడ పర్యటించినప్పటికీ ఇంత మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలవడం పట్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. ఖచ్చితంగా ములుగు జిల్లా ఏటూరు నగరం అనేది ఇప్పుడు తెలంగాణలో ఒక చరిత్రగా మిగలబోతుంది అనేది బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 3241 స్పష్టమైన మెజారిటీ రావడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. ఇక్కడ ములుగు జిల్లాలో 3230 అంటే 30 ఓట్ల మెజార్టీతో వచ్చినట్లు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మొత్తం మీద 8333 ఓట్లు పోలవగా అందులో బీఆర్ఎస్ పార్టీకి 5520 ఓట్లు పోలయ్యాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి 2330 ఓట్లు పోలవగా బీజేపీ పార్టీకి 64 ఓట్లు మాత్రమే అక్కడ పోలైనట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో 3230 ఓట్ల మెజార్టీతో అక్కడ ఉంగరం గుర్తుపై ఆ క్యాండిడేట్ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గెలవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. ఇక ములుగు జిల్లా నుంచే ఆ సీతక్క పతనం మొదలైంది అనేది బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు ఆ పోస్టును. అదే మాదిరిగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత మండలమైన రాజాపూర్లో కూడా బీఆర్ఎస్ దే హవాగా కొనసాగుతున్నట్లు కనిపిస్తూ ఉన్నది. మొత్తం 24 గ్రామాలుంటాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ 16 గ్రామాలను క్లీన్ స్వీప్ చేయగా కాంగ్రెస్ 4 గ్రామాలను కైవసం చేసుకుంది. అలాగే బీజేపీ 2 గ్రామాలను అంటే 2 గ్రామాల్లో బీజేపీ గెలవగా మరొక 2 గ్రామాల్లో స్వతంత్ర అభ్యర్థులు అయితే గెలిచారు. మొత్తం మీద బీఆర్ఎస్ అయితే కొన్ని చోట్ల హవా నడిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ మొదటి విడత ఎన్నికలు అయితే ముగిశాయి. ఇక మొదటి విడత ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ఎక్కువగా గెలిచారనేది అయితే అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అయితే మనకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ మొత్తం 1755 గ్రామాల్లో కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 1009 గ్రామాల్లో గెలిచింది. బీజేపీ 157 గ్రామాల్లో గెలిచగా ఇతరులు స్వతంత్రులు అలాగే రెబల్స్ మొత్తం 425 గ్రామాల్లో వారు గెలుచుకున్నారు. అయితే మొత్తం మీద ఏకగ్రీవంగా ఎన్నుకున్న స్థానాలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 303, బీఆర్ఎస్ 47, బీజేపీ 6, ఇతరులు 39 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలుస్తా ఉన్నది. ఈ లెక్కను చూసుకున్న కాంగ్రెస్ 2058 దగ్గర 2100 వరకు కాంగ్రెస్ అయితే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2058 గ్రామాలను అయితే కైవసం చేసుకున్నది. అలాగే బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే 1056 గ్రామాలను కైవసం చేసుకోగా బీజేపీ 163, ఇతరులు 464 గ్రామాలను అయితే కైవసం చేసుకున్నా ఉన్నారు. మొత్తం మీద మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ కూడా తన వ్యూహాన్ని మార్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారానికి సంబంధించిన కొన్ని వెసులుబాట్లు అలాగే కొంత వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించాలంటే తప్పకుండా బీఆర్ఎస్ తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ అధిష్టానం అయితే గమనించినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు వారు అంతర్గతంగా సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఆ బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు కొన్ని వ్యూహరచనలు కూడా రాస్తున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ అయితే చాలా చోట్ల తమ జోరునైతే కొనసాగిస్తూ ఉన్నది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకైతే వెళ్లారు. అదే క్రమంలో మొదటి విడతలో బీఆర్ఎస్ హవా చూపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ అయితే ఇక అధికార బలము అలాగే అంగబలము అర్ధబలము అన్ని వినియోగించుకొని తమ ఆధిపత్యాన్ని అయితే స్పష్టంగా కొనసాగిస్తూ ఉన్నది. ఇక రెండో విడత ఎన్నికలు ఎలా ఉంటాయి, మూడో విడత ఎన్నికలు ఎలా ఉంటాయి అనేది అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చాలామందికి మింగుడుపడని అంశంగా ఒకటి కనిపిస్తున్నది ఏంటంటే మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామాల్లో అలాగే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మండలాల్లోనే వారికి కాస్త పరాభవం ఎదురవడం అనేది ఇక్కడ చాలామందిని ఆశ్చర్యశక్తులను చేస్తూ ఉన్నది. చూడాలి మరి రెండో విడత మూడో విడతల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి. ఇక చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలిచిన చోట్ల
ఆ సంబరాలు అయితే అంబరాన్ని అంటేలా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీ గెలవడం అంటే అది నిజంగా ఒక సవాల్ లాంటిదే, ఒక నిజమైన ఒక విజయం లాంటిదే. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఎక్కడ గెలిచినా పెద్ద ఎత్తున అక్కడ జులుములు తీయడము, ర్యాలీలు తీయడము, సంబరాలు చేసుకోవడము అదైతే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ గెలిచిన చోట్ల మాత్రం వారి యొక్క ఆనందాన్ని అయితే వ్యక్తపరచలేకపోతున్నారు. ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తాము పెద్దగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవట్లేదు. కనుక బీఆర్ఎస్ పార్టీ మాత్రం అందుకు భిన్నంగా తమ సౌండ్ను వినిపించాలి అని ఒక ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో సౌండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కువ మొత్తంలో సోషల్ మీడియాలో బీఆర్ఎస్దే హవా కనిపిస్తూ ఉన్నది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ గెలిచిన చోట్ల మాత్రం ఖచ్చితమైన మెజార్టీతోనే గెలవడము అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. ఇక కాంగ్రెస్ కేవలం అధికారంలో ఉంది, అంగబలం అర్ధబలం ఉన్నది కాబట్టే కాంగ్రెస్ గెలుస్తుంది అని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతూ ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రజానాడి అలాగే ఓటర్ నాడి ఎలా ఉంటుందో ఎవరు గెస్ చేయలేరు. ఓటరు ఎవరికి ఓటు వేయాలనుకుంటారో వారికి ఖచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తారు. ఇదే మనము చూస్తూ ఉన్నాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి మొదలు పెడితే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత జిహెచ్ఎంసీ, కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉంటాయి. కాబట్టి మరి వాటి ఫలితాలు ఎలా ఉండబోతాయి? ఎందుకంటే వీటన్నిటి ఫలితాలను బట్టే 2028లో జరిగే ఎన్నికలపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పార్టీ ప్రతి ఎన్నికను కీలకంగా తీసుకొని ముందుకు వెళ్తేనే తాము భవిష్యత్తులో మంచి నిర్మాణ వ్యవస్థగా మారి ఒక పార్టీని బలోపేతం చేసుకొని మరొకసారి తెలంగాణలో తమ పార్టీని పుంజుకునే అవకాశము అటు బీఆర్ఎస్కు, ఇటు కాంగ్రెస్కు, అటు బీజేపీకి కూడా ఉంటుంది. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలైనా దీనిపైన అన్ని పార్టీలు పెద్ద మొత్తంలో కసరత్తు చేస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ సీతక్కకైతే పరాభవం ఎదురైందన్నట్టు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉంటున్నారు. అంతేకాకుండా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి యొక్క సొంత మండలంలో కూడా బీఆర్ఎస్దే హవా అన్నట్లు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇతర మంత్రులు, ఇతర ఎమ్మెల్యేల ఉన్న గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో కూడా బీఆర్ఎస్దే హవా కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి రెండవ విడత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో.